రాజు ఏమయ్యా ఒక పాట పాడవు మా డ్రైవరు కూరుకుతున్నాడు అన్న. అంటే అన్న నువ్వు చెప్పాలిగా నేను వాడతా అని ఈయన వాడిండు. ఇక చిన్నప్పటి సంది కళ్ళు లేకపోయే నన్ను పని చేసుకొని ఏమైనా గాడికి దొరకపోవాలి ఈడికి దొరకపోవాలి. ఇక అన్నం తినడు ఏం తినడు. ఇక ఊరికే ఇల్లు చూస్తే గిట్లున్నది. ఇంకా ప్రతి ఒక్కరు ఇంకా చెప్తున్నారు సజ్జనార్ సార్ చూసారంట, కీరవాణి సార్ కింద ట్రీట్ చేశారంట అని ఊర్లో బయట అందరూ చెప్తుంటే ఊరు నాయను ఏంటి నేను అంటే ఇలా ఈ సింగర్ షోస్ కానీ చాలా ఉన్నాయి. మరి ఎప్పుడు ఎక్కడ మీరు వెళ్ళి పార్టిసిపేట్ చేయాలి అని కానీ అసలు ట్రై చేయలేదా? అప్పుడే అనుకున్నాను నేను సింగర్ అవ్వాలని. నేను రేడియో ఉన్నప్పుడే అనుకున్నాను. ఇప్పుడు సపోర్ట్ లేదు ఎమ్మెల్యే గారు. ఆ టైంలో ఆయనను కలిసా. ఆయన 5 సార్లు నా పాటలు విన్నారు, ఆయనతో తిరిగాను. ఎలక్షన్స్ అప్పుడు ఆయన పాడించుకున్నారు. ఓకే అంతా అయిపోయింది. ఓకే వదిలేశారు నన్ను. ఒకతాయిను ఇను సగుతాయిను ఇను మా ఊరే వైభోగం కాల్చే నిప్పుని ప్రమిదగా మలచి క్రాంతి పంచాలని. అసలు మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఛాన్స్ వస్తే ఏం మాట్లాడతారు మీరు చంద్రబోస్ సార్తో? నమస్కారం సార్ అని మాట్లాడతాం అంతే. మీ సాంగ్స్ ఏం మాట్లాడాలి? మీ సాంగ్స్ వింటుంటాను సార్. అమ్మ అంటున్నారు మా రాజుకి పెళ్లి చేయాలనుకుంటున్నానమ్మా, ఒక తోడుని చూద్దాం అనుకుంటున్నాను అని. ఏమంటారు? నాకా? మీకే. ఆ వచ్చే అమ్మాయి కోసం మీరు ఎలాంటి సాంగ్ పాడతారు? ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే లాగే నాతో నిజంగా కళ్ళతో ఇంతలా మంత్రమేసింది. అదేదో మాయలు నన్నిలా